అండి అందరికీ. ఈరోజు పాలు వేసి రవ్వ లడ్లు చేస్తున్నానండి. ఒక కప్పు పంచదార తీసుకున్నాను, మిక్సీ పట్టేసానండి, పొడిగా చేసేసాను అనమాట. 2 కప్పుల సుజీ రవ్వ అండి, అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా సన్న రవ్వ, అదనమాట. ఆ రవ్వ కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, గట్టిగా ఉంటాయి. రవ్వ పక్కన పెట్టేసి ఆ తర్వాత జీడిపప్పు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి వేసానండి, నెయ్యి వేసి 2-3 స్పూన్లు నెయ్యి వేసాను. జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా ఇలాగా చక్కగా ఫ్రై చేసేసాను. మాడిపోతాయండి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే స్టీల్ బాండి పెట్టుకున్నామంటే తొందరగా మాడతాయి. ఎందుకంటే నల్లగా అయిపోతే బాగోవు అనమాట. తినడానికి కూడా టేస్ట్ బాగోవు. లడ్లు పెట్టినా కూడా, లడ్డులో వేసినా కూడా బాగోవు అనమాట. ఇవన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాచిన పాలు కూడా 1 కప్పు పక్కన పెట్టుకోవాలండి. అన్నీ రెడీ చేసేసాను. ఇదిగోనండి కొబ్బరి అండి, ఇది ఎండి కొబ్బరి కాదు, మామూలుగా పచ్చి కొబ్బరి అనమాట. కొంచెం ఆరింది కాబట్టి అలా ఉంది కొబ్బరి. ఇవన్నీ ఈ విధంగా అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. పాకం పట్టి కూడా చేసుకోవచ్చండి. అలాగే రవ్వని మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా రవ్వ మిక్సీలో వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకొకసారి ఆ వీడియో నేను పెడతాను చేసినప్పుడు. అలాగే ఇవన్నీ మొత్తం వేసేసి ఒక బౌల్లో వేసి కలిపేస్తున్నానండి. ఇవన్నీ మనకేంటంటే ఆర్డర్ మీద ఒకళ్ళు మనకి చెప్పారనమాట, వాళ్ళ కోసం చేసిస్తున్నాను నేను. ఇంట్లోకి కాదండి, ఒక తెలిసిన వాళ్ళు అడిగారనమాట, వాళ్ళ కోసం నేను అప్పటికప్పుడు రెడీ చేసిస్తున్నాను అనమాట. పాలతో వేస్ట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. ఇదిగోనండి ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, మనం పాలు వేస్ట్ చేస్తున్నాం కదా. అదే పాకం వేస్ట్ చేసామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. వాళ్ళు పర్వాలేదు, ఈ విధంగా పాలు వేసి చేసివ్వండి మాకు అన్నారనమాట. వాళ్ళ కోసం ఇలాగ నీట్గా చేశానండి. చక్కగా చాలా చక్కగా నీట్గా చేసి ఇచ్చేసాను అనమాట. జీడిపప్పులు కూడా కొన్ని ఎక్కువ వేయమన్నారు, అందుకే వేసానండి. చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసుకుంటే.